మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున ఈ ఉదయకాలం మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్య ధ్యానము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపెతిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కష్టమైనది. చదవబడిన ఈ వాక్య భాగంను దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. భూమిపైన మానవ జీవితం అంతా వ్యర్థం అని సొలొమోను తేల్చుకున్నది మిడిమిడి జ్ఞానంతో కానీ ఏదో పైపైన పరిశీలించి కానీ కాదు. తనకు చేతనైనంత కూలంకషంగా సొలొమోను పరిశోధించాడు. చరిత్ర అంతట్లో ఇప్పటిదాకా బహుశా ఏ మనిషి ఇంత లోతుగా ఈ విషయం గురించి పరిశోధించలేదు. మానవ జీవితంలో ఈ భూమి మీద సమస్తం వ్యర్థమైనటువంటి ఆలోచన సొలొమోను కలిగి ఉన్నాడు. కనుక వ్యర్థమైన వాటిని అనుసరించక దేవుని పైన ఆధారపడదాం, దేవునిని కలిగి జీవిద్దాం. అట్టి కృపను ఈ వాక్యం ద్వారా ఈ దినాన ప్రభు మనందరికీ కూడా దయచేసి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.